హాయ్ హలో వెల్కమ్ టు మగవన్న బొటిక్. నేను మీ అనుష. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మన ఛానల్లో టైలరింగ్ అండ్ క్లాతింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందండి. మీకు టైం అస్సలు వేస్ట్ కాదు. సో ఒక్కసారి మా ఛానల్ని అయితే విజిట్ చేసి చూడండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలామంది మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు, మంచి మంచి కమెంట్స్ చేస్తున్నారు అండ్ ఇంతలా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకున్న స్టిచ్చింగ్ నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా అండ్ హ్యాపీగా అయితే ఉంది. సో మన ప్రీవియస్ వీడియోలో మనము పలాజో ప్యాంట్కి డ్రాఫ్టింగ్ ఎలాగో చూసాం కదా. సో ఈరోజు మనం డ్రాఫ్టింగ్ చేసుకున్న దాన్ని క్లాత్ మీద మార్కింగ్ ఎలా చేసుకుంటాం, కటింగ్ ఎలా చేస్తాం అన్నది పిన్ టు పిన్ ఎవ్రీ డీటెయిలింగ్తో నేనైతే చెప్పాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ మీరు కూడా ఏదైనా క్లాత్ కటింగ్ చేసుకున్నా ఈ వీడియో ఎలా అనిపించింది అన్న కమెంట్ అయితే తప్పకుండా చెయ్యండి. సో ఇలా కమెంట్ చేసిన వాళ్ళలో బెస్ట్గా చేసిన 2 కమెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే క్రాస్ కట్ బ్లౌజ్ వర్క్షాప్లో ఫ్రీగా అటెండ్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. తప్పకుండా వాచ్ చేయండి అండ్ మీరు కూడా పలాజోని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీ మెజర్మెంట్ ప్రకారంగా స్టిచ్చింగ్ అయితే చేసుకొని నాకు కమెంట్ చేయండి. సో ఇప్పుడు మెజర్మెంట్స్ చూసారు కదా అండ్ డ్రాఫ్టింగ్ కూడా చూసాము. క్లాత్ని ఫోల్డ్ అయితే చేసుకుందాము కటింగ్ చేసుకునే ముందు. నేను డ్రాఫ్టింగ్ అప్పుడు మీకు చెప్పాను కదా 4 ఫోల్డ్స్ మీద క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలని. ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ కోసం నేను పాప్లిన్ క్లాత్ అయితే తీసుకున్నా, మెరూన్ రెడ్ కలర్. సో ఇది మొత్తం లెంత్ వచ్చేసి 2.5 మీటర్, టోటల్ లెంత్ 2.5 మీటర్ క్లాత్. ఈ టోటల్ లెంత్లో ఇదంతా పొడుగు, ఇది 2.5 మీటర్ పొడుగు. వెడల్పు వచ్చేసి ఈ వెడల్పుని ఈ పార్ట్ని కోరా అంటారండి. చూసారా, ఒకవైపు ఇలా థిక్కెన్ అయి ఉంటుంది క్లాత్, దీన్ని కోరా అంటారు. క్లాత్కి వెడల్పుకి ఇటువైపు కోరా అనేది ఉంటుంది. సో క్లాత్ వెడల్పు వైపు ఇలా 2 కోరాస్ని ఇలా కలపాలి. అర్థమైంది కదా. ఇంకొకసారి చూపిస్తాను. ఇది క్లాత్ వెడల్పు, ఈ 2.5 మీటర్ అనేది క్లాత్ పొడుగు. ఇప్పుడు మనం క్లాత్ వెడల్పు దగ్గర ఉన్న ఇటువైపు ఉన్న కూర ఈ 2 కోరాస్ని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 1 ఫోల్డ్ అయితే అయిపోయింది. సో ఇలా పొడుగు మొత్తం 2.5 మీటర్ కూడా ఇలా కంప్లీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా ఫోల్డింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పొడుగుంది కదా, ఇదంతా పొడుగుంది కదా. సో ఈ చివర అండ్ ఈ చివర, ఈ 2 చివర్లని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైందా? క్లాత్ ఇది 2.5 మీటర్ కదా. సో ఈ 2 పొడుగుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు క్లాత్ 4 ఫోల్డ్స్ మీద వచ్చేసింది. చూడండి, 4 ఫోల్డ్స్ మీద ఉంది. 1 2 3 4 ఫోల్డ్స్. సో ఇలా క్లాత్ని పొడుగ్గా 4 ఫోల్డ్స్ మీద చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ప్రాపర్గా ఐరనింగ్ అయితే చేసుకోండి. ఐరనింగ్ చేసుకోవడం వల్ల క్లాత్ ఎక్కడైనా ఫోల్డింగ్స్ ఉన్నా ఏది ఉన్నా నీట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఈ ఐరనింగ్ వల్ల ఫినిషింగ్ అనేది క్లాత్ చాలా బాగా వస్తుంది అన్నమాట. స్టీమ్ ఐరన్ బాక్స్ని అయితే యూజ్ చేయండి. నార్మల్ ఐరన్ యూజ్ చేస్తే ఒక్కొక్కసారి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐరన్ అయితే ప్రాపర్గా చేసుకున్నాం కదండి. డైరెక్షన్స్ చెప్తాను. సో ఎప్పుడు క్లోజింగ్ సైడ్, ఈ 2 క్లోజింగ్ సైడ్ మన వైపు ఉండాలి, మన ఆపోజిట్ సైడ్ ఓపెన్. చూడండి 4 లేయర్స్ ఉంది క్లాత్. 1 2 3 4 లేయర్స్ క్లాత్. ఓపెన్ సైడ్ ఆపోజిట్లో ఉండాలి. మన రైట్ సైడ్కి క్లోజ్డ్ పార్ట్ ఉండాలి అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఓపెన్ పార్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా చేశాను, క్లోజ్డ్, ఓపెన్ సైడ్, మీ రైట్ సైడ్కి క్లోజ్డ్ అండ్ మీ లెఫ్ట్ సైడ్కి ఓపెన్ పార్ట్. ఈ డైరెక్షన్స్లో క్లాత్ని అయితే ఇలా నీట్గా టేబుల్ మీద లేదంటే ఫ్లోర్ మీద పర్చేసుకోండి. నెక్స్ట్
ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి ప్యాంట్ లెంత్ మెజర్ చేసుకుందాం. ప్యాంట్ లెంత్ ఎంత 40 కాబట్టి ఈ లైన్ దగ్గర టేప్ ఇంచెస్ సైడే సేమ్ మెజర్మెంట్ ఎలా తీసుకున్నామో అలానే పెట్టి 40 దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసేయండి. మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేయండి. సో ఇది ప్యాంట్ లెంత్ 2 లైన్స్ అయితే డ్రా అయిపోయాయి కదా. నెక్స్ట్ కిస్తా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి కిస్తా లెంత్ అంటే ఏంటి అని. సో దాని ప్రకారంగా పైన టాప్ లెంత్ నుంచి టేప్ పెట్టి 15 ఇంచెస్ దగ్గర అయితే ఇంకొక మార్కింగ్ చేసుకోండి. సో టేప్ ఎక్కడ పెడుతున్నాను చూడండి. పైన ఏ లైన్ అయితే డ్రా చేశానో అక్కడి నుంచి కిస్తా లెంత్ 15 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం. సో మొత్తం టోటల్ 3 లైన్స్, టాప్ లైన్, కిస్తా లైన్ అండ్ బాటమ్ లైన్. ఇప్పుడు హిప్ మెజర్మెంట్ 44లో 4వ భాగం 11 కాబట్టి 11 ఇలా మెజర్ చేసుకోవాలి. సేమ్ ఇందాక అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే విధంగా డ్రాఫ్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే 11 ఇంచ్ మార్కింగ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇది 11 ఇంచ్ మార్కింగ్ కదా, ఈ పార్ట్ నుంచి 4 ఇంచెస్ ఎక్స్ట్రా, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. ఇది లూజ్ అన్నమాట. ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్, ఇది లూజ్. ఇక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచెస్. ఈ 4లో హాఫ్ ఎంత 2 కదా. సో 2 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి హిప్ మెజర్మెంట్ 11, తర్వాత లూజ్ 4 ఇంచెస్ దగ్గర ఇంకొక లూజ్ 4 ఇంచెస్కి మార్కింగ్. ఇక్కడి నుంచి ఈ 4 ఇంచెస్లో హాఫ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ 2 ఇంచెస్కి. ఓకేనా? ఈ 2 ఇంచెస్ మార్క్ నుంచి స్ట్రైట్గా టాప్ ప్యాంట్ టాప్ లైన్ ఉంది కదా, అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి ఇలా కర్వ్ గీసేసుకోండి. అంతే. ఓకేనా? ఇప్పుడు బాటమ్ లూజ్ ఎంత 15 ఇంచెస్ కదా. సో 15 ఇంచెస్ని టేప్ అయితే ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా అయినా చేసుకోవచ్చు. 15లో హాఫ్ 7.5 కాబట్టి 7.5 ఇలా పెట్టైనా మార్కింగ్ చేసేసుకోవచ్చు. అయిపోయింది కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ప్యాంట్ని మనం డ్రా చేద్దాం. ఎలా డ్రా చేయాలి? సో చూడండి, ఇలా ఫస్ట్ కొంచెం స్ట్రెయిట్గా తీసుకెళ్ళండి. ఇలా కొంచెం ఇలా స్ట్రెయిట్గా తీసుకెళ్ళి కర్వ్ తిప్పుతూ ప్యాంట్ షేప్లో ఇలా ఇక్కడికి డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ ఏ మార్కింగ్ అయితే ఉందో అక్కడికి చూడండి, ఇదే మార్కింగ్. ప్యాంట్ షేప్ మనకు వచ్చేసింది. ఓకేనా? సో కింద ఫినిషింగ్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా నేను ఒక 1.5 ఇంచ్ పెడుతున్నాను. సో ఈ 1.5 ఇంచ్ కూడా మనము స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసుకుందాం. కటింగ్ చేసుకోవాలి కదా కింద ఫినిషింగ్ కోసం అని చెప్పేసి. సో ఫినిషింగ్ కోసం 1.5 ఇంచ్ లైన్ ఇలా. ఓకేనా? టాప్ మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి ఎలాస్టిక్ కోసం కూడా 1.5 ఇంచ్ మార్కింగ్ చేసేసుకుంటాం. నేను 1 ఇంచ్ ఎలాస్టిక్ వేస్తున్నాను కాబట్టి 1.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు 1.5 ఇంచ్ ఎలాస్టిక్ వేస్తున్నారు అనుకోండి, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి, అంటే 2 ఇంచ్ పైన ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. మీరు ఏ సైజ్ ఎలాస్టిక్ వాడుతున్నారో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి పైన మార్కింగ్ చేసుకోవాలి. క్లియరా? సో ఇది నా ఒరిజినల్ మార్కింగ్ కాబట్టి ఎక్కడైతే స్టిచ్చింగ్ వస్తుందో అక్కడ కొంచెం మార్జిన్ పెట్టేసుకొని ఆల్మోస్ట్ 1 ఇంచ్ లేదు అంటే 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇలా మార్జిన్స్ కోసం మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా? సేమ్ నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశానో అదే మార్కింగ్ క్లాత్ మీద చేశాను. సో ఇప్పుడు కటింగ్ ఈ డాటెడ్ లైన్స్ మీద కటింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్ కదా ప్యాంట్ మార్కింగ్.
డాటెడ్ మీద మనం కటింగ్ చేసేసుకోవడం. కటింగ్ చేసుకోవడానికి ఇది సిజర్ వాడుతున్నాను. సిజర్ లో ఈ పెద్దది ఉంది కదండి, ఇది జస్ట్ బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇక్కడ 4 ఫింగర్స్ పెట్టాలి, ఇక్కడ సింగిల్ ఫింగర్ పెట్టాలి. కటింగ్ అప్పుడు ఇలా వైడ్ ఓపెన్ చేసేస్తుంటారు, అలా వైడ్ ఓపెన్ చేయకూడదు, కొంచెం ఓపెన్ చేసి ఇలా ఇలా కట్ చేసుకోవాలి. నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి. సో కొంచెం ఓపెన్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. సో ఇదే డాట్స్ మీద కరెక్ట్గా కట్ చేసేసుకోండి. సో ఈ డాట్స్ ఎందుకు పెట్టానో మీకు చెప్పాను కదా. సో స్టిచ్చింగ్ ఇక్కడ వస్తుంది, ఇది అనేది స్టిచ్చింగ్ మార్జిన్ అన్నమాట. సో కటింగ్ అయితే అయిపోయింది. ప్యాంట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో షేప్. పక్కా మెజర్మెంట్స్ ఇలానే కటింగ్ చేసుకోండి. చూసారు కదండి, కటింగ్ వీడియో చాలా డీటెయిలింగ్గా అయితే ఉంది కదా. మీరు కూడా కట్ చేసి రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.